ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్ ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్, విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్ యా, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16 digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3 digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. యా చెప్పండి సార్, టెల్ మీ. 1 యా సార్, 1 0 సార్ 0 0. సార్ మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్ అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేక www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. ఏరా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా, ఎన్ని రోజులు దాచుకుంటా? సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు, ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్, అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా, తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు, మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో. హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అని అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే థ్యాంక్ యూ సార్.
హలో. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సెల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద FIR రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. వద్దు సార్, నేను కడతాను. నేను కడతాను సార్. ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్నొకండి అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మ, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసెట్టేద్దాం. పదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించటం, ఆ గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, RBI క్లియరెన్స్, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. ఏమ్మా లక్ష్మి, బాబాయ్, ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, విటమిన్ K వచ్చుంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, విటమిన్ C వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి KYC అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు OTP సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు KYC అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు ఆడడం అయితే తెలుసు, కానీ సైబర్ కేటగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. KYC లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్లు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. ఓకే సార్. సారీ సార్. సారీ సార్. సూన్ విల్ ట్రై టు కంప్లీట్ దిస్. I don't need your excuses. My reputation is at stake. ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్. Yes sir, we'll finish this. I'll give you 3 months time. థ్యాంక్ యూ సార్. If you don't complete it by then, I don't need your service. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks a lot sir. Hello. Hello, is this Mr. Tilakaditya? Yeah. ప్రియా మీ కూతురేనా? హలో, Yes. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంట సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం.
హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజ్లోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. హలో మిస్ నేహ, యా నేహా దిస్ సైడ్. హూస్ దిస్? నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 2641 1722 3455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సో ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్ కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహా గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకు. ఈ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్ సడన్ గా అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. నేహా గారు, మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి నార్కోటిక్ కేసులో ఇరుక్కొని ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు బాగా తెలుసు. అంతేకాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు మీకు డబ్బులు చాలా అవసరం పడుతుంది. నా మాట విని ఈ కేసు తేలేంత వరకు నేను చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోండి. అలా చేస్తే ఆ అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు కాజేస్తావా? ఏంటి మీరనేది? దొంగ తెలివితేటలు ప్రదర్శించింది చాలు, ఇక ఆపే. రే, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. దిస్ ఇస్ డీసీపీ నేహా. గాట్ ఇట్? నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ నుంచి తప్పించుకోగలిగాను. డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టి డబ్బులు లాగే ప్రయత్నమిదని మీరు తెలుసుకోవాలి. ఏ ఫ్రాడ్ ఏజెన్సీ ఫోన్ కాల్స్ చేసినా కంగారు పడిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. అంతేగాక మీ అకౌంట్లోని డబ్బులు వేరే అకౌంట్కి పంపించి మోసపోవద్దు. ఇలాంటి డిజిటల్ మోసాలని అరికట్టేందుకు ప్రభుత్వం 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది. మీకేదైనా అనుమానం వస్తే వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేయండి.